ఓం నమః శివాయ. హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి భక్తితో తరలివచ్చిన శబరిమల మణికంఠస్వామి గ్రూప్ సభ్యులు తమ ఆరాధ్య దైవమైన అయ్యప్ప స్వామి జన్మదినాన్ని అత్యంత పవిత్రంగా జరుపుకోవాలని సంకల్పించారు. ఈ శుభ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి వారి నిస్వార్థమైన భక్తికి నిదర్శనంగా అభాగ్యులకు అండగా నిలిచారు. ముందుగా అయ్యప్ప స్వామి భక్తుల బృందం ఆశ్రమ ప్రాంగణంలోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. శివయ్యను దర్శించి స్వామి చెంతవారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. తమ ప్రియమైన అయ్యప్ప స్వామి జన్మదినాన ఆ పరమేశ్వరుని ఆశీస్సులు పొందాలని ప్రార్థిస్తూ అభిషేక సేవలో పాల్గొన్నారు. అనాథ రక్షకనే శరణమయ్యప్ప, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, అయ్యంగా వయ్యవే శరణమయ్యప్ప. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఓం నమః శివాయ. ఓం శతమానం భవతి శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయువు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఆశ్రమ ప్రాంగణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నారు. ఓం భువ స్వహ, ఓం స్వ స్వహ, ఓం మహ స్వహ, ఓం భోర్భో స్వహ మహర్జన స్వహ. నూతనంగా నిర్మిస్తున్న శివాలయ నిర్మాణ స్థలానికి వెళ్లి భక్తితో ఇటుకలను అందజేసి ఆ పరమేశ్వరునికి తమ ప్రణామాలను సమర్పించారు. అయ్యప్ప స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని అరుణ్ కుమార్ గారు వారి బృందం తరపున ఆశ్రమంలోని అభాగ్యులందరికీ అన్నదానం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. మణికంఠస్వామి పుట్టినరోజున ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చి అయ్యప్ప స్వామి ప్రేమను పంచిన శబరిమల మణికంఠస్వామి గ్రూప్ సభ్యులపై ఆ శివయ్య ఆశీస్సులు, అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. స్వామియే శరణమయ్యప్ప. వనవాసప్రియం దేవం కలిదోష వినాశకం బాలరూపం లోకనాథం నమామి శబరీశ్వరం. ఈరోజు అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం ఉన్న కారణంగా ఈరోజు శబరిమల మణికంఠ స్వామి గ్రూప్ తరఫున గోపారపు, శంకర్, శివరంజని, అరుణ్ కుమార్, శైలజ, శ్రీమోహాంజ్ మరి మా కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ అమ్మా నాన్న పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మా గ్రూప్ తరఫున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతాము. గట్టు శంకర్ గారి ఒక మహోన్నతమైన లక్ష్యం 2010లో ఒక 15 మందితో ప్రారంభమైన ఇది ఇప్పుడు 2500 మందిని మతిస్థిమితం లేని వాళ్ళ కుటుంబ సభ్యులకి చేర్చడంతో పాటు ఇప్పుడు 600 మందికి సహాయం చేస్తున్నారు. దూరదృక్పథంతో ఒకవేళ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎక్కడ నిరవాటకంగా ఆగొద్దు అన్న ఉద్దేశంతో ఆయన ఒక మంచి సంకల్పంతో దేవాలయ నిర్మాణాన్ని చేస్తున్నారు. దాని నుంచి వచ్చేదాన్ని మళ్ళీ ఇటువంటి అనాథలకి సహాయార్థంగా ఉపయోగించుకోవాలి అన్న వాళ్ళ ఆలోచన నిజంగా మెచ్చుకోదగ్గింది. వారికి వారి కుటుంబ సభ్యులకి అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లవెల్లలా ఉంటూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి శరణం. Hi everyone, today we are visiting Anadh Ashram. Here so many members are there. Their brain was lost. They got physical damage. These Anadh Ashram is helping them to prefer them and to go there their families. Thank you. తెలుగు రాష్ట్రాల్లోని అనాథ అన్నార్తుల ఆకలి తీర్చుతున్న
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత శివాలయ నిర్మాణం జరుగుతుంది. శివపుత్రుల శాశ్వత మనుగడ కోసం కడుతున్న ఆలయ నిర్మాణానికి మీ వంతుగా సాయం చేసి పుణ్యఫలాలు పొందండి.